రాష్ట్ర ఆహార భద్రతా కమిషనర్ ఆదేశాల మేరకు బాపట్ల పట్టణంలో ఆహార భద్రతా శాఖ, తూనికలు కొలతల శాఖ అధికారులు సంయుక్తంగా కూల్ డ్రింక్ షాపులు, జ్యూస్ సెంటర్లు, టీ దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఫుడ్ ఇన్స్పెక్టర్ ప్రణీత్, తూనికలు కొలతల అధికారి రామ్దాస్ పాల్గొన్నారు. ఆహార పదార్థాల నాణ్యత, పరిశుభ్రత ప్రమాణాలు, నిబంధనల అమలు, తూనికలు కొలతల సక్రమ వినియోగాన్ని అధికారులు పరిశీలించారు. వినియోగదారులకు నాణ్యమైన, సురక్షితమైన ఆహార పదార్థాలు అందేలా వ్యాపారులు తప్పనిసరిగా ఆహార భద్రతా ప్రమాణాలు పాటించాలని అధికారులు సూచించారు. పరిశుభ్రత లోపాలు లేదా నిబంధనల ఉల్లంఘనలు గుర్తించినట్లయితే సంబంధిత చట్టాల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అందులో మా చట్ట లీగల్ మెట్రాలజీ పరిధిలో ఉన్న ఖాతాలు, వేయింగ్ మిషన్స్ కరెక్ట్గా ఉన్నాయో లేవో యాక్యురసీ చూస్తామండి. తర్వాత ప్యాకింగ్ అయిన వాటి మీద డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్, అడ్రస్ అనాలిసిస్, లీగల్ మెట్రాలజీ చట్ట ప్రకారం ఉన్నాయా లేవో చూసి లేని పక్షంలో వాళ్ళకి నోటీస్. మీ పేరేంటి సార్? మా పేరు రామ్దాస్ అండి. ఇప్పుడు బాపట్ల కూరగాయల మార్కెట్, ఫిష్ మార్కెట్లో బాగా తూనికలు కొలతలు బాగా జరుగుతుందని చెప్పి ఇంతవరకు ఎందుకంటే రైట్లు చేయలేదు మీరు? చేస్తున్నాం సార్. ఏది మా నోటీసులు ఇంతవరకు మీడియా వాళ్ళకి ఎవరు తెలియదు మీరు వచ్చినట్టు కూడా. ఇప్పుడు వెళ్ళి చూపించినా మీకు చూపిస్తాం మేము, వెయిటింగ్ ఉందని తేడా. కొంచెం దీని మీద మీరు ప్రత్యేక దృష్టి పెట్టి కొంచెం మంత్లీ ఓసారి అన్నా కానీ చెకింగ్ చేస్తే ప్రజలకు కొంచెం వసుబాటుగా ఉంటుందండి. కంపల్సరీ మాకు విజ్ఞాన విలేకరి గారు వాటిలో కలిసి చేసాం. మన వాళ్ళు ఎవరు చెప్పినా నేను ఫాలో అసలు ఆపేస్తున్నాం. మేము ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ప్రదీప్ కుమార్ బాపట్ల. ఇవాళ మనం కమిషనర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ మంగళగిరి నుంచి మనకి స్పెషల్ ఆర్డర్స్ వచ్చింది. లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ తోటి ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ని కొన్ని స్పెషల్ రేట్స్ చేయమని చెప్పారు. అందులో భాగంగానే ఇవాళ స్పెషల్ రేట్స్ స్టార్ట్ చేయడం జరిగింది. ఫ్రూట్ స్టాల్స్, జ్యూస్ పాయింట్స్, టీ పౌడర్ స్టాల్స్, తర్వాత కూల్ డ్రింక్స్ షాప్స్, ఇవి ఏవైతే ఉన్నాయి ప్రతి చోట ఇవన్నీ ప్రతిదీ ఇన్స్పెక్షన్ చేయమని చెప్పారు. మరి లీగల్ మెట్రాలజీలో ఉన్న పరిధిలో వాళ్ళ ఏవైతే చూడాల్సినవి ఉంటాయో అవన్నీ కూడా వాళ్ళు చూడమని చెప్పారు. మా పరిధిలో మాకు ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో అవన్నీ మేము పాటిస్తాం. సో ఇక్కడ శాంపుల్స్ అనేది లిఫ్ట్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఇందాకే ఒక లూజ్ మిల్క్, అక్కడ జ్యూస్ పాయింట్ దగ్గర లూజ్ మిల్క్ ఒకటి సేకరించాం శాంపుల్. ఇక్కడ వచ్చేసి యాపిల్స్ మన ఫ్రూట్స్ అయితే ఇవ్వన్నారు. సో యాపిల్స్ అనేది తీయడం జరుగుతుంది. సో ఈ రకంగా ఇవాళంతా కూడా మన టౌన్లో, బాపట్ల టౌన్లో టీ పౌడర్ కానీ ఇవన్నీ కూరలు కానీ శాంపుల్స్ అని సేకరించి రేపు ఇవాళ ఈ నైట్ కల్లా మనం హైదరాబాద్కి అనాలిసిస్ పంపిస్తాం. దాని ప్రకారం వచ్చే రిపోర్ట్ ప్రకారం చర్యలు